నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఒక గీతం రణ నినాదమై ప్రతిధ్వనించింది. ఒక గేయం తెల్లదొరలను తరిమికొట్టే ఆయుధమైంది. ఒక ఆలాపన స్వాతంత్ర ఉద్యమాన్ని ఉర్రూతలోగించింది. ఒక సామూహిక గానం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతిని ఏకం చేసింది. ఆ గానం, ఆ గేయం వందే మాతరం. తరతరాలకు ఉత్తేజాన్ని రగిలించిన వందే మాతరం గేయం 150 ఏళ్ల స్ఫూర్తి ప్రస్థానంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. వందే మాతర గీతం రాసింది బంకిం చంద్ర చటర్జీ. బాణి కట్టి మొదటిసారి ఆలపించింది రవీంద్రనాథ్ ఠాగూర్. దేశమంతా మార్మోగేలా చేసింది బెంగాల్ విభజన కుట్ర. అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన వందే మాతరం వైవిధ్య భారతాన్ని ఏకత్వ నిర్వచనమిచ్చింది. జాతిని జాగృతం చేసిన గీతం, అవమాన గాయాల్లో నుంచి పుట్టిన గేయం, స్వాతంత్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించిన కావ్యం, బంకిం చంద్ర కలం నుంచి జాలువారిన సమర నాదం, తరతరాలకు నిత్య స్ఫూర్తి మన వందే మాతరం. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు. వందే మాతర గీతం ఒక గీతం కాదు, సమర నినాదం. భిన్నత్వంలో ఏకత్వానికి ఏకతా స్వరమైన గేయం. జాతి జనుల గుండెల్లో ప్రభవించిన ఉషోదయ గేయం. స్వరాజ్య ఉద్యమంలో అఖండ భారతావనిని ఒక్క తాటిపై నడిపించిన గీతరాజం. ఆనాడు భారతీయుల్లో నిద్రాణమైన పోరాట పటిమను మేలుకొల్పి తరతరాలకు స్ఫూర్తి నింపుతున్న గేయం మన వందే మాతరం. ఈ పోరాట గీతానికి సరిగ్గా 150 ఏళ్లు. దేశమంతా 150 ఏళ్ల వందే మాతరం వేడుకలు హోరెత్తుతున్నాయి. వందే మాతర గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అది దేశమాత ఆరాధన, సాధన అని కొనియాడారు. ఈ గేయం మనందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందన్న మోడీ, వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని చెప్పారు. ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన హృదయాన్ని స్తంభింపజేస్తుందని చెప్పారు. बंकिम बाबू ने उस बुरे हालात के स्थितियों में भी चारों तरफ दर्द था, विनाश था, शोक था, सब कुछ डूबता हुआ नजर आ रहा था. ऐसे समय बंकिम बाबू ने समृद्ध भारत का आह्वान किया. స్వాతంత్ర పోరాటంలో ఎనలేని స్ఫూర్తి నింపిన వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన వందే మాతరం 150వ స్మారకోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని. వందే మాతరం స్మారక స్టాంప్, నాణ్యాన్ని విడుదల చేశారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందన్న మోడీ, మన వందే మాతరం మూల భావం భారత్ మా భారతి అని చెప్పారు. ऐसी कितनी ही घटनाएं, इतिहास की कितनी ही तारीखें, इतना बड़ा देश, अलग अलग प्रांत और इलाके, अलग अलग भाषा बोलने वाले लोग, उनका आंदोलन, लेकिन जो नारा, जो संकल्प, जो गीत हर जबान पर था, जो गीत हर स्वर में था, वो था वंदे मातरम. వందే మాతర గేయాన్ని నవంబర్ 7, 1875న బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనందమఠ నవలలో ప్రచురితమయ్యింది. స్వాతంత్రోద్యమంలో భారతీయ మనసు పొరల్లోని స్వేచ్ఛా భావాలకు నవోత్తేజాన్ని పురిగొల్పింది వందే మాతరం. ఒక గీతానికి అంతటి శక్తి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉందంటూ తనకు తానే సమాధానంగా నిలిచింది వందే మాతరం. స్వాతంత్రోద్యమ సమరంలో ప్రతి భారతీయునిలో స్ఫూర్తి జ్వాలలు నింపే నేటి జనస్వామ్య భారతంలో జాతీయ గేయమై భాసిల్లుతోంది. తెల్లదొరల పాలిట అంకుశమై గడగడలాడించిన వందే మాతర గీతం ఆషామాషిగా ఉద్భవించలేదు. తెల్లదొరల అవమానాల్లో నుంచి పుట్టుకొచ్చింది. నల్లవాడివి, నీకు పల్లకి కావలసి వచ్చిందా, తక్షణం దిగిపో అంటూ బంకిం చంద్రపై రెచ్చిపోయాడు తెల్లవాడు. పల్లకి లోపల కూర్చున్న బంకిం చంద్ర ఎందుకు ఆగిందో తెలుసుకునే లోపే ఓ తెల్లవాడు రయ్యిన వచ్చి రావడంతోనే బంకిం చంద్రను బయటికి లాగి ముఖం మీద పెడిగుద్దులు గుద్దాడు డఫిన్ అనే బ్రిటిష్ అధికారి. ఆయన మన డిప్యూటీ మెజిస్ట్రేట్ బంకిం చంద్ర చటోపాధ్యాయ అని ఒక కల్నల్ చెప్పబోయినా అయితే ఏంటని పొగరబోతు సమాధానమిచ్చాడు తెల్లదొర. ఇంతకి రెండింతలు అనుభవిస్తావు చూసుకో అంటూ అంతే ధీటుగా జవాబిచ్చాడు బంకిం చంద్ర. తనకు తెలీదు,
సారీ అని చెప్పబోయినా కోర్టులో చూసుకుందామని ముఖం మీదే చెప్పేశాడు. చివరికి జడ్జి దగ్గర బకిం చంద్రకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు డఫిన్. బెంగాల్లో తొలి ఐసీఎస్ ఆఫీసర్నైన తననే ఇలా అవమానిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని లోపల రగిలిపోయిన బకిం చంద్ర ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి కోల్కతా బయలుదేరాడు. అంతలోనే మరో భయానక వార్త బయటకొచ్చింది. బ్రిటిషర్ల ప్రార్థనా గీతం గాడ్ సేవ్ ద కింగ్ ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిసిందే. దీంతో బకిం చంద్ర మరింత ఆవేశంతో రగిలిపోయాడు. ఆ ఆవేశంలో నుంచి పాట రూపంలో పుట్టుకొచ్చింది వందే మాతరం. 1875 నవంబర్ 7న కొన్ని పంక్తులను రాశాడు. బకిం చంద్ర చటోపాధ్యాయ అప్పటికే పేరొందిన రచయిత. బెంగాల్లో ఆధునిక సాహితీ సామ్రాట్. భారతదేశానికి నవల ప్రక్రియను పరిచయం చేసింది ఈయనే. బకిం చంద్ర రచించిన దుర్గేశ నందిని, అనుశీలత మిత్ర వంటి నవలలు బెంగాల్లో వేలాది పాఠకులను ఆకట్టుకున్నాయి. కానీ వందే మాతరం మాత్రం ఆనాటి పండితులకు నచ్చలేదు. సంస్కృతం, బెంగాలీ భాషల కలగాపులగంగా అభివర్ణించారు. ఇలాంటి విమర్శలపై ఆగ్రహంతో ఊగిపోయిన బకిం చంద్ర మీకు నచ్చితే చదవండి, లేకుంటే విసిరి అవతల పారేయండి అనేశారు. వందే మాత్రం విలువ ప్రపంచానికి తెలిసే రోజు వస్తుందన్న ఆయన అప్పటికి తాను ప్రాణాలతో ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. నిజంగానే ఆయన జీవించి ఉన్నంతకాలం వందే మాతర గీతం ప్రాచుర్యం పొందలేదు, సామాన్య ప్రజలకు చేరలేదు. అంతలోపు మరో 2 పదాలు చేర్చి ప్రార్థనా గీతంగా తన ఆనందమఠ నవలలో పొందుపరిచారు. 1777లో బ్రిటిష్ వాళ్లపై పోరాడిన సన్యాసుల జీవితాలకు అక్షర రూపం ఆనందమఠ నవల. అది తర్వాత సినిమాగాను వచ్చింది. ఆనందమఠ నవల సామాన్యుల్లో స్వాతంత్రోద్యమ జ్వాలను మరింతగా రగిలించింది. తెల్లదొరల గుండెల్లో అలజడి రేపింది. అయితే జనంలోకి వెళ్లాల్సినంతగా వెళ్లలేదు. ఇదే సమయంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరం గేయంలోని గాఢతను గుర్తించారు. దేశాన్ని మాతృమూర్తిగా అభివర్ణించిన తీరు ఠాగూర్ను ఎంతగానో కదిలించింది. దానికి స్వయంగా ఠాగూర్ బాణీ కట్టే 1886లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. మరో 9 ఏళ్ల తర్వాత అంటే 1895లో బకిం చంద్ర చనిపోయారు. అప్పటికీ ఆ గేయం జనంలోకి చొచ్చుకుపోలేదు. అయితే ఆయన చనిపోయిన 10 ఏళ్లకు అంటే బెంగాల్ విభజన టైంలో వందే మాతర గేయం రణ నినాదం చేసింది. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో నిప్పు కణికల్లా ఎగిసిపడ్డాయి. ప్రతి భారతీయుడి సమర నినాదమయ్యాయి. సామాన్యులను సమరయోధులుగా మలిచింది వందే మాత్రం. బెంగాల్ సాయుధ పోరాటం నుంచి దేశ స్వాతంత్ర్యం వరకు జనంలో చైతన్యం నింపింది. బ్రిటిష్ పాలకులు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వందే మాత్రాన్ని వక్రీకరించే కుట్ర చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మధ్యలో కొందరు నేతల బుజ్జగింపుల రాజకీయం వందే మాత్రంపై చర్చోపచర్చలకు దారితీసింది. దేశాన్ని మతాలుగా విభజించి భారతీయుల మధ్య చిచ్చు రేపాలి అన్న కుట్ర బ్రిటిష్ పాలకులది. ఎందుకంటే 1857 నాటి తొలి స్వాతంత్ర సంగ్రామంలో తెల్లదొరలకి కంటి మీద కునుకు కరువయ్యింది. అందుకే హిందూ ముస్లిం ఐక్యతని దెబ్బతీయడం కోసం బెంగాల్ విభజనను తెరపైకి తెచ్చారు. 1905 అక్టోబర్ 16న రక్షాబంధన్ రోజు బెంగాల్ విభజనని అమలు చేశారు. తెల్లదొరల నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్కతా ప్రజానికం టౌన్ హాల్ దగ్గర భారీ సంఖ్యలో చేరారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆందోళనకు నేతృత్వం వహించారు. నినాదాలతో హోరెత్తించారు. రక్షాబంధన్ తరహాలోనే హిందూ ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. దేశమాతను అందరూ తలుచుకునేలా వందే మాతరంను పాడారు. ఒక్కొక్కరుగా ఆ పాటను అందుకొని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం చేపట్టిన కాంగ్రెస్ నేతలు ఆ గేయాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లారు. వందే మాతరం నినాదాన్ని, గేయాన్ని ప్రచండ వేగంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకెళ్లారు బెంగాలీ విప్లవకారులు. వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచిపెట్టారు. సాయుధ దళాల ముఖ్య నేత అరవింద్ ఘోష్ ఫస్ట్ టైం వందే మాతర గీతాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. 1905, 1907 మధ్య దక్షిణాది భాషలన్నిటిలోకి తర్జుమా అయ్యింది. అయితే ఆనందమఠ నవలలో భాగమైన వందే మాతరం గీతంలోని చివరి పాదాల్లో ప్రస్తావించిన దుర్గమ్మను మృత్యు దేవతగా అభివర్ణించారు బ్రిటిష్ పాలకులు. దీంతో వందే మాతరంపై నిషేధం విధించారు. ఈ పరిణామంతో భారతీయులు మరింత ఆవేశంతో వందే మాతర గేయాన్ని పాడారు. అందుకే 1905-11 మధ్య కాలాన్ని వందే మాతర యుగంగా పిలుస్తారు. ఆ ప్రభావం 1947 వరకు మహోజ్వలంగా ఉరకలెత్తింది. 1907లో రాజమహేంద్రవరంలో వందే మాతర గేయం విద్యార్థులను ఉర్రూతలూగించింది.
వందే మాతరం పాడుతూ విద్యార్థులు ర్యాలీ చేశారు. ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గాడిచర్ల హరి సర్వోత్తమరావు ర్యాలీకి నాయకుడు. దీనిపై ప్రిన్సిపల్ హంటర్ కోపంతో ఊగిపోయాడు. స్టూడెంట్స్ అందరూ భయపడేలా హరి సర్వోత్తమరావుని కాలేజీ నుంచి బహిష్కరించాడు. ఈ పరిణామం తర్వాత రాజమహేంద్రవరంలో వందే మాతరాన్ని మరింత ఉజ్వలంగా ఆలపించారు విద్యార్థులు. బ్రిటిష్ అధికారులు ఎక్కడ కనిపించినా భారతీయులు వందే మాతరం నినాదంతో చికాకు పుట్టించారు. ఈ ఉద్యమ స్ఫూర్తి కోటప్ప కొండకు పాకిందే. తన ఎద్దులు కాల్చిన బ్రిటిష్ పాలకుణ్ణి చిన్నపరెడ్డి అనే రైతు వందే మాతరం అంటూ చితకబాదాడు. స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో పోరాట యోధులను అరెస్టు చేశారు తెల్లదొరలు. చాలా మందికి ఉరిశిక్ష విధించారు. ఫ్రీడమ్ ఫైటర్ కుదిరాం బోస వందే మాతరం అంటూ ఉరికొయ్యను ముద్దాడారు. కుదిరాం బోస అంతిమ యాత్రలో కోల్కతా వీధులు వందే మాతరం నినాదంతో హోరెత్తాయి. ఉప్పు సత్యాగ్రహం టైంలో వందే మాతరం పాడిన బుధు నోనియా అనే బీహారీ బాలుణ్ణి మంటల్లో తోసేశాడు బ్రిటిష్ అధికారి. 1942 సెప్టెంబర్ 29న పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ పోలీస్ స్టేషన్లో మాతంగి హజ్రాకి అనే పోరాట యోధురాలని కాల్చి చంపారు. ప్రతి తూటాకు రెట్టించిన ఆవేశంతో వందే మాతరం అంటూ ప్రాణాలు విడిచింది. తెలంగాణలోనూ వందే మాతరం విద్యార్థి ఉద్యమంగానే ఎగిసిపడింది. 1938 నవంబర్ 28న బి హాస్టల్ కమ్యూనిటీ హాల్లో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ విద్యార్థులు వందే మాతరం పాడారు. దీంతో వాళ్ళని లోపలే బంధించి తాళం వేశారు అధికారులు. తర్వాత విడిచిపెట్టినా తరగతి గదులకు రానివ్వలేదు. దీంతో విద్యార్థులు ఉద్యమంగా కదిలారు. చివరికి ఆ పోరాటం నిజాం రాజ్యానికి సెగపెట్టింది. వందే మాతరం గీతంపై బ్రిటిషర్ల కుట్రలు అన్ని ఇన్ని కావు. ఆ గీతానికి మతముద్ర వేసే ప్రయత్నం చేశారు. 1920 వరకు స్వాతంత్ర పోరాటంలో సకల మతాల ఉమ్మడి నినాదంతోనే ఉన్న వందే మాతరానికే హిందువుల ప్రార్థనా గీతమనే ప్రచారం చేశారు. బ్రిటిషర్ల కుట్రలకు 1920-30లో జరిగిన మత కల్లోలాలు తోడయ్యాయి. మొదట్నుంచి కాంగ్రెస్ మాత్రం వందే మాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే కృత నిశ్చయంతోనే ఉండేది. అయితే కొందరు ముస్లిం నేతల అభ్యంతరాలతో తర్జనభర్జన పడింది. 1937లో రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయాన్ని అడిగారు నెహ్రూ. పాటలోని తొలి 2 పాదాలు ఏ మతానికి వ్యతిరేకం కావని ఠాగూర్ స్పష్టం చేశారు. అయినా కూడా కాంగ్రెస్ వెనకాడిందే. కాంగ్రెస్ పెద్దల తీరుపై సుభాష్ చంద్రబోస్ వంటి వాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పై మహాత్మా గాంధీ కూడా నొచ్చుకున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు వందే మాతరాన్నే తొలి విజయ గీతంగా ఆకాశవాణిలో మార్మోగింది. దీంతో అప్పటి వరకు వందే మాతరంపై ఉన్న నిషేధం తొలగిపోయింది. వందే మాతరం గేయాన్ని రవీంద్రుడి జనగణమన జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలని, అదే స్థాయి హోదాని కల్పించాలని 1950 రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం తీర్మానం చేసింది. అయితే రెండిటికి సమాన హోదా ఉన్నప్పటికీ జనగణమన పాడటానికి చాలా కట్టుబాట్లు ఉన్నాయి. ఆ బాణీని మార్చడానికి వీల్లేదు. పాడే సమయం అంటే 52 సెకండ్లు మించకూడదు. వందే మాతరానికి ఆ లిమిట్స్ లేవు. అందుకే వేలాది వర్షన్లు వచ్చాయి. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ వందే మాతర గీతాన్ని పార్లమెంటులో పాడారు. ఎలాంటి వాద్య సంగీతము ఉపయోగించకుండా కేవలం గాత్రమే వినిపించారు. తొలి స్వాతంత్ర ఉద్యమం 1857 నుంచి 1947 వరకు స్వాతంత్ర సంగ్రామంలో ప్రతి భారతీయుడి ఆయుధమయ్యింది వందే మాతరం. భిన్నత్వంలో ఏకత్వంగా దేశమంతా పల్లవించింది. వందే మాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అది దేశమాత ఆరాధన, సాధనగా కొనియాడారు. కొంతమంది దేశభక్తులకు వందే మాతరం ఒక ఋషివాక్కు, స్వాతంత్ర వీరులకు పోరాట స్ఫూర్తి. అందుకే 150 ఏళ్లైనా ఇప్పటికీ దేశభక్తిని రగిలించే నిప్పు కణికగా వర్ధిల్లుతోంది వందే మాతరం. దేశాన్ని ఒక తల్లిగా, ఒక ఆత్మగా, భారత్ను ఏకం చేసే శక్తిగా కీర్తిస్తూ వందే మాతరం గేయాన్ని రాశారు బకిం చంద్ర చటర్జీ. భారతదేశం ఇలా ఉండాలని మార్గదర్శనం చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని, భౌగోళిక వైవిధ్యాన్ని, సామాజిక చైతన్యాన్ని వివరిస్తూ భారతమాత శక్తి సామర్థ్యాల్ని వివరిస్తూ స్ఫూర్తి నింపారు. 150 ఏళ్ల నాటి ఈ వందే మాతర గీతమే తర్వాతి కాలంలో భారతదేశంలో ఎగిసిపడిన అనేక ఉద్యమాలకు రణ నినాదమయ్యింది. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో 2వ స్థానం అందుకుంది వందే మాతరం. 1906లో పాథేఫోన్స్ కంపెనీ వందే మాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామ్ఫోన్ రికార్డుగా తెచ్చింది. అయితే ఆ తర్వాతి ఏడాదే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పాలకులు ధ్వంసం చేశారు. ప్యారిస్లోనే ఉండిపోయిన ఓ ప్రతిని 1966లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్లీ కాపీ చేయించి ఇండియాకి తెప్పించారు.
దేశ స్వాతంత్ర సాధనకు ఊపిరిరూదింది వందే మాతరం. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్న చివరి క్షణాల్లోనూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నోటి నుంచి వచ్చిన నినాదం వందే మాతరం. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం మొదలయ్యింది. అప్పుడు కూడా దేశం నలుమూలలా వందే మాతర గర్జన మార్మోగింది. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమమైన, 1930లో శాసనోల్లంఘన ఉద్యమమైన, 1942లో క్విట్ ఇండియా ఉద్యమమైన ప్రతి చోట వందే మాతర నినాదమే సింహనాదమయ్యింది. బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అయినా వందే మాతరంపై బ్రిటిషర్లు నిషేధం విధించారు. భారతీయుల నోట మంత్రంలా మారిన వందే మాతరాన్ని పలికితే జైళ్లలో వేశారు. అయినా మరింత కసితో తెల్లదొరల ఎదుట వందే మాతరం ఆలపించారు భారతీయులు. गुलामी के उस कालखंड में वंदे मातरम इस संकल्प का उद्घोष बन गया था, और वो उद्घोष था भारत की आजादी का। मां भारती के हाथों से गुलामी की बेड़ियां टूटेगी और उसकी संतानें स्वयं अपने भाग्य की भाग्य विधाता बनेगी. మొత్తానికి వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన వందే మాతరం 150వ స్మారకోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ గేయం దేశ ప్రజలకు ఇప్పటికీ ప్రేరణనిస్తోందన్నారు. ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవమన్న మోడీ ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన హృదయాన్ని స్తంభింపజేస్తుందని చెప్పారు. ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి నాడు బ్రిటిషర్ల పాలిట సింహనాదమైన వందే మాతరం ఇప్పటికీ అజరామరమైన గీతంగా స్ఫూర్తి నింపుతూనే ఉంది.